జిఎస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము ఒక స్పెషల్ సబ్జెక్ట్ గురించి తెలుసుకుందాము, డిజిపిన్. సో మనకి క్యూజిఐఎస్లో డిజిపిన్ అనే ప్లగ్ఇన్ని కొత్తగా మనకి ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. ఈ మధ్యకాలంలో మీరు ఈ డిజిపిన్ అనే దాని గురించి మీరు వినే ఉంటారు. ఇదేంటంటే మనకి ఒక డిజిటల్ పోస్టల్ అడ్రస్ టైప్ అనమాట. సో అసలు డిజిపిన్ అంటే ఏంటిదో తెలుసుకుందాము. ఇట్ ఈస్ యాన్ ఓపెన్ సోర్స్ జియో కోడెడ్ digital addressing system launched by the Department of Post in India to provide a precise standardized location code for every place in the country. It assigned a unique 10-character alphanumeric code to a specific location within an approximate 4 meter by 4 meter grid based on its latitude and longitude coordinates. సో మనకి ఇది ఒక డిజిటల్ పిన్ అనేది మనకి ఎలా క్రియేట్ చేస్తున్నారంటే 4 మీటర్ బై 4 మీటర్ గ్రిడ్ లోపల ఉన్న ప్రతి ప్రాపర్టీస్కి కూడా, ప్రతి బిల్డింగ్కి, ప్రతి పీస్ ఆఫ్ ల్యాండ్కి ఒక 10 క్యారెక్టర్ ఆల్ఫాన్యూమరిక్ కోడ్ అనేది మనకి క్రియేట్ చేస్తున్నారు. ఓకే, సో యాక్చువల్లీ మనకి అది చూడాలని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి డిజిపిన్ అని గూగుల్లో సెర్చ్ చేయండి. సో నోయో డిజిపిన్ అని ఉంటుంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఈ బిల్డింగ్ మీద క్లిక్ చేసామనుకోండి, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఒక 47P C85 FT54 అని వచ్చింది కదా. ఇది యాక్చువల్గా డిజిపిన్ అనమాట. మనకి ఇక్కడ కింద చూడండి, మనకి లాటిట్యూడ్ లాంగిట్యూడ్స్ కూడా మనకి డేటా అనేది వస్తుంది. ఓకే, ఇది ప్రిసైజ్ లొకేషన్ అనమాట. ఈ లొకేషన్స్ అనమాట 10 మీటర్ బై 10 మీటర్ గ్రిడ్, 4 మీటర్ బై 4 మీటర్ గ్రిడ్ని బేస్ చేసుకొని ఆ 4x4 మీటర్స్ గ్రిడ్ లోపల వచ్చిన ప్రాపర్టీస్కి మనకి బిల్డింగ్స్కి కానీ, అంటే ఎవ్రీ పీస్ ఆఫ్ ల్యాండ్కి మనకి ఒక డిజిటల్ పిన్ అనేది మనకి జనరేట్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో మనము ఈ నెంబర్ని బేస్ చేసుకొని మనము డిజిటల్ ఇది ఇండియా పోస్ట్లో మనం ఈ నెంబర్ని యూజ్ చేసుకొని కూడా మనం కొరియర్ సర్వీసెస్ కానీ, లేకపోతే పోస్టల్ సర్వీసెస్ కానీ మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో అయితే ఈ సర్వీసెస్ని మనకి కొత్తగా రీసెంట్గా క్యూజిఐఎస్లో కూడా మనకి సపరేట్గా ప్లగ్ఇన్ రూపంలో మనకి ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. అది ఎలాగనేది చూద్దాం. సో ఇక్కడ నా దగ్గర కొంత డేటా ఉంది, ఒక శాంపుల్ డేటా ఉంది. ఓకే, ఈ డేటాకి నేను డిజిటల్ పిన్ అనేది చూద్దాం అనుకుంటున్నాను. సో ఎలా చూడాలి అని అంటే, క్యూజిఐఎస్ ఓపెన్ చేసుకొని, సో క్యూజిఐఎస్ ప్లగ్ఇన్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ డిజిపిన్ అని సెర్చ్ చేయండి. ఓకే, సో ఇక్కడ చూడండి, డిజిపిన్ ఎన్కోడర్ అని వచ్చింది. దీన్ని యాక్టివేట్ చేయండి. ఓకే, సో క్లోజ్. ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ ఒక ఐకాన్ క్రియేట్ అవుతుంది, డిజిపిన్ ఎన్కోడర్ అని చెప్పేసి. ఓకే, దీన్ని కొంచెం పక్కన పెట్టుకుందాం. సో ఓకే, సో దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, క్లిక్ ఆన్ మ్యాప్ అని ఉంటుంది. సో ఇప్పుడు క్లిక్ ఆన్ మ్యాప్ అయిన తర్వాత మన డేటా ఉంది కదా ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ బిల్డింగ్ పైన క్లిక్ చేస్తాను. ఈ పార్సల్, నా దగ్గర ఒక పార్సల్ డేటా ఉంది, దాని పార్సల్ పైన క్లిక్ చేస్తాను. దీనిపైన క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి డిజిపిన్ అనేది ఇక్కడ మనకి క్రియేట్ అయింది. చూసారు కదా ఇక్కడ. సో పక్కది క్లిక్ చేస్తాను. ఇక్కడ ఇది చూడండి, ఇది కాపీ చేసుకొని మనము దీంట్లోనే సెర్చ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ సెర్చ్ లొకేషన్ అని ఉంటుంది. ఎంటర్ డిజిపిన్ సెర్చ్ చేసి చూడండి, పర్ఫెక్ట్. సో మనకు క్రియేట్ అయిన డిజిపిన్ ఎంత, C6F8. ఇక్కడ కూడా చూడండి, C6F8 మనకి డిజిపిన్ అనేది క్రియేట్ అయింది అనమాట. సో ఇలాగా మనకి ఒక్కొక్క ప్రాపర్టీ ఉన్నా, ఒక్కొక్క బిల్డింగ్ ఉన్నా, సో మనకి ప్రాపర్టీస్ని, బిల్డింగ్స్ని మనం మాట్లాడుకున్నట్టయితే, సో మనకి ఆ డేటాబేస్ ప్రకారంగా మనకి ఎక్కడైతే డిజిపిన్లో ఏదైతే డిజిపిన్ ఉందో మన డేటాబేస్కి కూడా అలాగే డిజిపిన్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇలాగ ఒక్కొక్కటి చేసుకోవడం అనేది వీలవుతుంది. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఈ డేటా మొత్తానికి మనకి డిజిపిన్స్ కావాలనుకోండి, అప్పుడు ఏం చేయాలని అంటే, ఇక్కడ చూడండి, ప్రాసెస్ యాక్టివ్ లేయర్ అని ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేసామనుకోండి, ఇక్కడ దిస్ ఈజ్ ఏ పాలిగాన్ లేయర్, డిజిపిన్స్ విల్ బి జనరేటెడ్ యూజింగ్ పాయింట్ ఆన్ సర్ఫేస్ మెథడ్ అంటుంది. వుడ్ యూ లైక్ టు కంటిన్యూ, ఎస్ అనండి. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే, మనకి ఈ పాలిగన్స్ అన్నిటికీ కూడా మనకి అది డిజిపిన్స్ అనేది జనరేట్ చేస్తుంది అనమాట. ఒక కొత్త ఫీల్డ్స్ అన్ని ఇక్కడ యాడ్ చేసి ఆ ఫీల్డ్స్లో మనకి డిజిపిన్ అనేది యాడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే అనండి. సో 50 పాలిగన్ ఫీచర్స్కి పాయింట్ ఆన్ సర్ఫేస్ మెథడ్లో మనకి డిజిపిన్స్ అనేది జనరేట్ చేయడం జరిగిందనమాట. ఓకే అనండి. సో ఇప్పుడు చూడండి, ఇది ఒకసారి క్లోజ్ చేద్దాం. ఇక్కడ మన అట్రిబ్యూట్స్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ డిజిపిన్, లాటిట్యూడ్, లాంగిట్యూడ్, గూగుల్ మ్యాప్ లొకేషన్,
ఈ డిజిపిన్ అని మనకి ఫీల్డ్స్ అనేది క్రియేట్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో ఇప్పుడు మనము ఒకసారి లేబుల్ డిస్ప్లే చేసుకుందాము. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ మనకి ఈ డిజిపిన్ క్రియేట్ అయింది. ఓకే, సో ఒక్కసారి ఈ డేటాబేసు మనకి డిజిపిన్లో ఉన్న డేటా హౌస్ నెంబర్ అనేది మనకి డిజిపిన్ అనేది మనకి మ్యాచ్ అవుతుందా లేదా మనం తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ ఇది 47C6CJ ఈ కార్నర్ బిల్డింగ్. ఓకే, సో ఈ కార్నర్ బిల్డింగ్. ఓపెన్ అట్రిబ్యూట్స్, ఓకే, ఈ పర్టికులర్ బిల్డింగ్. ఓకే, సో నేను ఈ డేటాని కాపీ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ సెర్చ్ చేస్తున్నా డిజిపిన్. పర్ఫెక్ట్, చూడండి 93J6 మనం క్రియేట్ చేసిన నెంబర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుందాం. అట్రిబ్యూట్ వాల్యూ చూడండి. సో ఈ రకంగా మనకి 523 చూసారు కదా, పర్ఫెక్ట్గా మనకి అక్కడ ఇక్కడ డేటా అనేది పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. అంటే ఇందులో ఉన్న డేటానే మనకి QGISలో ఈ ప్లగ్ఇన్ ద్వారా మనము ఈ డిజిపిన్స్ అనేవి మనము జనరేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఆల్మోస్ట్ మ్యాచ్ అవుతుంది ఎందుకంటే లొకేషన్ బేస్డ్ కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, సో ఈ రకంగా మనం డిజిపిన్స్ అనేది జనరేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. సో హోప్ ఈ ఎపిసోడ్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మా వీడియోస్ కనుక నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.